బహుపదికి ముందు ఫస్ట్ చరరాశులు అంటే ఏంటో చూద్దాం. ఎక్స్, వై, జెడ్. అసలు చరరాశి అంటే ఏంటి అంటే, ఇప్పుడు చరరాశి అనేది సమీకరణాన్ని బట్టి వాల్యూ తీసుకుంటుంది. 2x = 4, x = 2. అదే x² = 16, x = 4 - 4. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, నేను మీ టీచర్ని, ఇంటికి వెళ్ళాను, రైట్. మా నాన్న అమ్మలకు నేను కొడుకుని, నా 2 కవల పిల్లలకు నేను తండ్రిని, నా భార్యకు నేను భర్తని. అంటే సందర్భానుసారంగా నేను ఎక్కడున్నానో దాన్ని బట్టి నాకు ఒక లేబుల్ తోడైంది. అలానే ఇక్కడ కూడా సమీకరణాన్ని బట్టి ఎక్స్ వాల్యూ తోడైంది. 2x = 4, ఎక్స్ వాల్యూ ఎంత? 2. x² = 16, ఎక్స్ వాల్యూ ఎంత? 4 - 4. అంటే అది స్థిరమైన వాల్యూ కాదు. చరరాశి అని అంటే సమీకరణాన్ని బట్టి వాల్యూ మారుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమన్నాము? చరరాశి అని అన్నాం. చరరాశి అని అన్నాం. ఫస్ట్ డెఫినేషన్ అందరికీ క్లియర్గా సార్? ఫస్ట్ డెఫినేషన్ రైట్, అందరికీ క్లియర్గా సార్? దాని తర్వాత రెండోది స్థిరమైన వాల్యూ అంటే న్యూమరికల్ వాల్యూ. మీ ఫోన్ నంబర్, మీ బైక్ నంబర్, మీ యొక్క కాలేజ్ రిజిస్ట్రేషన్ నంబర్, ఇవన్నీ కూడా స్థిరమైన వాల్యూలు. ఇది స్థిరమైన వాల్యూ, ఇది అస్థిరమైన వాల్యూ. చరరాశి అని అంటే ఆ వాల్యూ సమీకరణాన్ని బట్టి ఆ వాల్యూ మారొచ్చు. ఇక్కడ ఎక్కడున్నా కూడా 2, 3, 5 ఆ వాల్యూ స్థిరంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి దీన్ని కంబైన్ చేస్తే, దీన్ని కంబైన్ చేద్దాం అంటే ఒక సమీకరణం రాద్దాము. ఆ సమీకరణంలో కొన్ని చరరాశులు రాద్దాము, కొన్ని స్థిరమైన వాల్యూలు రాద్దాము. అలా రాస్తే మనకొచ్చేదే ఒక సమీకరణము. f(x) అనేది ఒక సమీకరణము. ఆ సమీకరణంలో స్థిర రాశులు రాస్తాను, లేకపోతే కొన్ని చరరాశులు రాస్తాను. ఒక సమీకరణము రైట్ =0 ఉంటే దాన్ని మనము సమీకరణము అని అన్నాం. రైట్, సమీకరణము అన్నాం. f(x) is a0 + a1x + a2x² and so on up to anxn = 0. anxn = 0. సార్ మరి సమీకరణానికి బహుపదికి తేడా ఏంటి సార్? సమీకరణము బహుపది. ఇక్కడ చూడండి సార్, సమీకరణం అంటే క్వశ్చన్లో చరరాశి ఉండాలి, ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేటర్ ఉండాలి, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు. ఆ మ్యాథమెటికల్ ఆపరేటర్ ఏదైనా ఉండొచ్చు, చరరాశి ఉండొచ్చు, అండ్ స్థిరమైన వాల్యూ ఉండొచ్చు. దాన్ని మనము సమీకరణము అని అన్నాం. సార్ మరి సమీకరణానికి బహుపదికి తేడా ఏంటి సార్? బహుపదికి సమీకరణానికి తేడా ఏంటంటే, బహుపదిలో ఆర్ పాలినామియల్లో బహుపదిలో ఎక్స్ యొక్క పవర్ ఎప్పుడూ కూడా నాన్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉంటుంది. నాన్ నెగటివ్ ఇంటీజర్ అంటే ఎక్స్ పైనున్న పవర్ 0 నుంచి 1, 2, 3 ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఎక్స్ పైన ఫ్రాక్షన్లు ఉండవు, ఎక్స్ పైన మైనస్లు ఉండవు. బహుపదిలో ఎక్స్ పవర్లో మనకు నాన్ నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. నాన్ నెగటివ్ ఇంటీజర్ సార్ ఎందుకు సార్ ఈ నాన్ నెగటివ్ ఇంటీజర్? ఫ్రాక్షన్ ఉంటే ఏమవుతుంది అది కూడా నేను వివరిస్తాను మీకు. అది కూడా నేను మీకు గ్రాఫ్ రూపంలో నేను మీకు బహుపదికి సమీకరణానికి మధ్యలో తేడా చూపెడతాను. నౌ బహుపది అని అంటే ఏంటి? బహుపది అనేది ఒక సమీకరణం, కానీ ఎక్స్ పవర్లో మాత్రము. ఎక్స్ అంటే నేను ఒక సింగిల్ చరరాశి. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది, కానీ దీంట్లో ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ తీసుకున్నా, వై తీసుకున్నా పవర్లో మాత్రము నెగటివ్ రాకూడదు, పవర్లో మాత్రము ఫ్రాక్షన్ రాకూడదు, నెగటివ్ రాకూడదు. ఆర్ 0 నుంచి ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఒక సమీకరణం చూడంగానే అది బహుపది అని ఎప్పుడు చెప్తాము? ఎక్స్ పవర్లో 0 నుంచి 1, 2, 3 అలా ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనము
బహుపది అని అంటాం. బహుపదికి సమీకరణానికి తేడా ఏంటి? బహుపదిలో చరరాశులు ఉంటాయి, ఇక్కడ కూడా చరరాశులు ఉంటాయి. బహుపదిలో మ్యాథమెటికల్ ఆపరేటర్లు యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా మ్యాథమెటికల్ ఆపరేటర్లు యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా స్థిరమైన వాల్యూలు యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా స్థిరమైన వాల్యూలు యూజ్ చేస్తాం. బహుపదిలో ఎక్స్ ఒక చరరాశి ఉండొచ్చు, రెండు చరరాశులు ఉండొచ్చు. దాని పవర్ మాత్రము ఎప్పుడూ కూడా 0, 1, 2, 3 అలా ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. 0 నుంచి ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఫ్రాక్షన్ ఉండకూడదు, ఎక్స్ పవర్ నెగటివ్లు ఉండకూడదు. దాన్ని మనం ఏమన్నాము? బహుపది అని అన్నాం. అందరికీ డెఫినేషన్ క్లియర్ అయింది కదా సార్? నేను గ్రాఫ్ రూపంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. దీంట్లో ఎక్స్ పవర్ నెగటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. నెగటివ్ ఉన్నా ఫ్రాక్షన్ ఉన్నా అది బహుపది కాదు. ఇక్కడ 3/x-5 అంటే 3x-5 పవర్ -1. పవర్ నెగటివ్ రాకూడదు. కాబట్టి 4 దాంట్లో ఏది బహుపది కాదు.